2026లో కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఈ మూడుతో పాటు అస్సాం, పుదుచ్చేరిలో కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అంటే ప్రతిసారి అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినప్పుడల్లా ఈడీని, సిబిఐని ప్రతిపక్షాల ఉన్న రాష్ట్రాల మీద ప్రయోగించడం అనేది మోడీ ప్రభుత్వానికి ఒక దీని కింద పరిణమించిందని చెప్పేసి విమర్శలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఈడీకి, మమతా బెనర్జీకి మధ్యలో, ఐపాక్కి మధ్యలో ఉన్న ఈ జరుగుతున్న గొడవ పరిణామాలు ఎలా ఉంటాయి అనేది మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ మస్తాన్ రావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి మస్తాన్ రావు గారు. నమస్తే అండి. నమస్తే శ్రీరామ్ గారు. అదే అండి, ఇటీవల పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు ఐపాక్ ఆఫీస్ మీద ఈడీ దాడులు జరపటం, అక్కడికి చొచ్చుకుని మమతా బెనర్జీ, చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ రావటం పోలీసులతో సహా ఈ పరిణామాలు జరిగినాయి. ఈ విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. దీని మీద అసలు ఏంటి మీ ఫస్ట్ కామెంట్ ఏంటి, ఫస్ట్ రియాక్షన్? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇప్పుడు మమతా బెనర్జీ మీద ఈడీ అంటే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మీద ఈడీ కాన్సన్ట్రేట్ చేయటం, అది కూడా మనకి మేలో అనుకుంటా, బహుశా 2026 మేలో ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. దానికి సంబంధించి ఏంటంటే జనరల్గా ఎన్డీఏ ప్రభుత్వం అంటే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఎక్కడైతే ఏ రాష్ట్రాల్లో పాగావై తెచ్చిందో లేకపోతే బలంగా తన ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తుందో ఆయా రాష్ట్రాల్లో జనరల్గా అక్కడ ఉన్న ప్రభుత్వాల మీద అవినీతి కుంభకోణాల పేరుతోనో లేకపోతే ఇంకేదైనా అవకతవకల పేరుతోనో లేకపోతే ఇవన్నీ కూడా మనం అంటున్నాయి కదా, ఎలక్షన్ కమిషన్ పేరుతో SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పోటీ ఏదో ఒక విధంగా అక్కడ అలజడులు సృష్టిస్తుంది అనేది ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే లెఫ్ట్ సిపిఐ సిపిఎం కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అంటే నిజానికి కేవలం ఆరోపణలు కాదు, దానికి సంబంధించిన రెఫరెన్స్లు కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మనం చూడండి, ఇప్పుడు మమతా బెనర్జీ అండ్ ఇప్పుడు ఐపాక్ అంటే 2019 నుంచి కూడా ఐపాక్ వాళ్ళు మమతా బెనర్జీకి ఎన్నికల వ్యూహకర్తగా వాళ్ళ సంస్థ పనిచేస్తూ ఉంది. వ్యూహాలకు సంబంధించి దానికి యాక్చువల్గా అది మన ప్రశాంత్ కిషోర్ అండ్ ప్రతీక్ జైన్ వీళ్ళు కూడా అంటే ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ, దాని పేరు ఐపాక్ అనేది వాళ్ళు స్థాపించారు. దాదాపు చాలా రాష్ట్రాల్లో మొదట బీజేపీకి పనిచేసినప్పటికీ కూడా ఇక్కడ మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలంగాణలో ఉన్న పార్టీలు కావచ్చు, ఇట్లా అనేకం వాళ్ళ యొక్క సేవలను ఉపయోగించుకోవడం, కొన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం కూడా జరిగిన పరిస్థితి ఉంది. సరే, ఇప్పుడు అక్కడికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే పశ్చిమ బెంగాల్లో బొగ్గు సంబంధించిన కేటాయింపులో నిధులు దారి మళ్ళీ ఏదో ఐపాక్ దగ్గరికి వెళ్ళాయనేది దానిలో వాళ్ళకు వచ్చిన సమాచారం ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఐపాక్ కార్యాలయం మీద దాడులు చేస్తుంది అనేది సారాంశం. అయితే ఎప్పుడైతే ఐపాక్ మీద ఈ దాడులు చేస్తుందనేది గుర్తించిందో మమతా బెనర్జీ గారు అంటే మిగతా వాళ్ళందరికంటే కూడా మన భారతదేశంలో యాక్చువల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆమెకి అగ్రెసివ్గా ముందుకు వెళ్తారనే పేరుంది. అదే ఆమె ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో 2.5 దశాబ్దాలుగా ఉన్న సిపిఎంను కూడా మట్టి కనిపించే అంత శక్తి సామర్థ్యాలు ఏంటంటే ఆమె అగ్రెసివ్నెస్. సో ఆ విధంగా ఈరోజు అక్కడ కొనసాగుతుందన్నా కూడా మమతా బెనర్జీకి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఆమె ఏదైనా కూడా డి అంటే డి, భారతీయ జనతా పార్టీని ప్రస్తుతం దేశంలో ఎవరైనా ధైర్యంగా ఎదుర్కొంటున్నారు అంటే అది మమతా బెనర్జీకి మాత్రమే సాధ్యమైంది అనేది కూడా మనం చెప్పచ్చు. అంటే స్టాలిన్ లాంటి వాళ్ళు ఇంకొకటి కొంతమంది ఉన్నప్పటికీ కూడా మమతా బెనర్జీ ఏంటంటే ఏ విషయంలోనైనా ఎలక్షన్ కమిషన్ విషయంలో కావచ్చు, గతంలో ఆమెని యాక్చువల్గా బీజేపీ గత ఎన్నికల సమయంలో ఓడించింది కూడా, అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నిక కాకుండా కూడా ఓడించిన పరిస్థితి కూడా అంతగా కాన్సన్ట్రేట్ చేసింది. అంటే ఇక్కడ ప్రధానమైన రాజకీయ ఎజెండా ఏంటంటే పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి పునరుజ్జీవం చేయకూడదు, రెండోది వచ్చేసేసి లెఫ్ట్ పార్టీలు కూడా ఏమాత్రం మళ్ళీ ఉండకూడదు. ఇవి బీజేపీ అండ్ తృణమూల్ కాంగ్రెస్ మాత్రమే ఎన్నికల బరిలో ముఖాముఖిగా తలపడాలనే ఒక వ్యూహం కూడా దీనిలో ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క అవకాశాన్ని వదలట్లేదు. మీరు గతంలో చూసుకుంటే శారదా చిట్స్, ఆ తర్వాత చూస్తేనేమో టీచర్స్ సంబంధించిన కుంభకోణం ఒకటి, ఆ తర్వాత చూస్తేనేమో ఎలక్షన్ కమిషన్ ఆ ఓట్ల తొలగింపు అనేది అది సిఏఏ కావచ్చు లేదా ఇంకేదన్నా కావచ్చు,
అక్కడ ఓటర్లు అనేవాళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చారని, ఇతర దేశాల నుంచి వచ్చారని, అవన్నీ ఉన్నాయి, వాటితోనే గెలుస్తున్నారని, దాంతోపాటు దాదాపు 50 లక్షల ఓట్లు ఇవన్నీ కూడా. సో ఇప్పుడు బాగా సంచలనంగా మారింది ఏంటంటే, ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఒక అవినీతికి సంబంధించిన వ్యవహారం, అంటే ప్రభుత్వంకి సంబంధించిన ఆస్తులు కానీ నిధులు కానీ ఎక్కడ దుర్వినియోగం అయితే అది డైరెక్ట్గా దర్యాప్తు చేపట్టవచ్చు, ఎవరినైనా అరెస్ట్ చేసే అధికారాలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఉన్నాయి. సో అలాంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ దర్యాప్తు కోసం ఒక కార్యాలయానికి వెళ్ళినప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి ఆ అధికారులు అక్కడ ఉండగానే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆ కార్యాలయంలో, ఐపాక్ కార్యాలయం ఉండగానే అక్కడ ఉన్న కొన్ని డాక్యుమెంట్స్, దానికి సంబంధించిన వాటిని స్వాధీనం చేసుకొని, పైగా ఏంటి ఇక్కడ మన సమాఖ్య వ్యవస్థలో అక్కడేమో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏమో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేసే ఒక రకంగా పోలీసింగ్ అనుకోవచ్చు. మనకి కలకత్తా పోలీస్ కమిషనర్ కూడా అక్కడే ఉన్నాడు ఆమెతో పాటు. రెండు పోలీస్ వ్యవస్థల మధ్య ఘర్షణ కింద పరిణమించింది. ఎస్ ఖచ్చితంగా అదే. ఇప్పుడు సుప్రీంకోర్టు కామెంట్ చేసింది కూడా అదే, ఇది ఎక్కడికి దారి తీస్తుంది ఇలాంటి జరుగుతూ ఉంటాయి. అంతే, ఖచ్చితంగా అది డెమోక్రసీకి విఘాతం. సిపిఎం వాళ్ళు ఏంటంటే ఇది మంచి సరైన ఇది కాదు డెమోక్రసీకి అనేది. రెండోది ఏంటంటే, ఇట్లా మమతా బెనర్జీ ఈ విధంగా ఎదుర్కోవడం ద్వారా ప్రజల్లో, ఖచ్చితంగా అక్కడ ఉన్న బెంగాల్ ప్రజల్లో ఆమెకి మద్దతు లభించే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే అదే మొన్న ఒక మిత్రుడు కూడా అదే కామెంట్ చేస్తాడు, ఇప్పటి వరకు మమతా బెనర్జీ ఓడిపోతుందేమో అని ఉన్న అనుమానాలు ఉన్నాయి, ఇప్పుడు ఈ దెబ్బకి ఇప్పుడు మళ్ళీ వీధి పోరాటాలు చేయటం, ఆమె పట్ల సానుభూతి పెరిగే అవకాశం కనపడుతుంది ఈడీ చర్య వల్ల అని చెప్పేసి ఒక మిత్రుడు అంటున్నాడు. ఖచ్చితంగా అండి. మనం దేశవ్యాప్తంగా మనం మాట్లాడుకున్నట్టు చూస్తే, దేశవ్యాప్తంగా చూడండి మీరు, బీజేపీ ఎక్కడ కేరళలో అధికారంలో లేదు, తమిళనాడులో లేదు, అదేవిధంగా కర్ణాటకలో గతంలో ఉండి మళ్ళీ పోయింది. సో అదేవిధంగా మీరు తెలంగాణ చూసుకుంటే కేసీఆర్ని వార్న్ చేయడానికి వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్లి జైల్లో పెట్టిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఢిల్లీలో చూస్తే మనం చూసాం కూడా, ఢిల్లీలో కేజ్రీవాల్ కి సంబంధించి ఏం చేశారు, గవర్నమెంట్ మొత్తాన్ని, మంత్రుల్ని అందరినీ కూడా తీసుకెళ్లి లోపలేసిన పరిస్థితి. మీరు అక్కడే కాదు సార్, మీరు జార్ఖండ్ లో చూసినా కూడా హేమంత్ సోరెన్ ని ఎలక్షన్స్ కు ముందు జైల్లో పెట్టారు కదా. కానీ ఇక్కడ రెండు వైరుధ్యాలు చూడొచ్చు. జార్ఖండ్ లోనేమో హేమంత్ సోరెన్ జైలు నుంచి వచ్చి గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు. కేజ్రీవాల్ చూస్తేనేమో, కేజ్రీవాల్ అయితే సెంటిమెంట్ గా పిలిపించాడు, నేను జైల్లో ఉండాలనుకుంటే మీరు నాకు ఓటేయద్దు, లేదు నేను సుపరిపాలన, నేను ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా మీకు అందించాను అది కావాలనుకుంటే నాకు ఓటేయండి అన్నాడు. కానీ ఆ సెంటిమెంట్ పనిచేయాల. మరి హేమంత్ సోరెన్ అక్కడ పనిచేసి, మీరు అక్కడే కాదు, మీరు బీహార్ లో మన జరిగిన బీహార్ ఎలక్షన్స్ లో కూడా చూడండి, తేజస్వి యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యులను కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు వేధించాయనే ఆరోపణలను వాళ్ళు చేశారు. మరి అక్కడ తేజస్వి యాదవ్ కూడా మట్టి కరిచిన పరిస్థితి ఉంది. అదే అధికారులు అక్కడ ప్రజలు కూడా మరి యాక్సెప్ట్ చేయలేదు. మరి అది బీజేపీకే అనుకూలంగా మారింది. సరే, అక్కడ నితీష్ కుమార్ ఉన్నప్పటికీ కూడా అతిపెద్ద పార్టీగా బీజేపీ వచ్చిన పరిస్థితి ఉంది. ఇక్కడ పినరాయి విజయ్ కేరళలో చూసినా కూడా ఆయన మీద కూడా ఆరోపణలు, ఆ గోల్డ్కు సంబంధించి కానీ ఇంకా కొన్ని అంశాలు చూస్తే, తమిళనాడు చూడండి, స్టాలిన్ ప్రభుత్వాన్ని అసలు బిల్సే ఆమోదించకుండా అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక ప్రభుత్వం గవర్నర్కి పంపించిన బిల్స్ ని కూడా ఆమోదింపు చేయకుండా అడ్డుకున్న పరిస్థితి. అంటే ఈడీ అనే కాదు, ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, లాస్ట్ గవర్నర్ కూడా కదా. లాస్ట్ సుప్రీంకోర్టు ఏముంది, 3 నెలల లోపల కనుక మీరు అక్కడి నుంచి సమాధానం రాకపోతే అది ఇంప్లాయిడ్ అని చెప్పింది, అది ఆ బిల్లు ఆమోదం పొందినట్లే అని కూడా అనుమానం. దానికి సంబంధించి ప్రెసిడెంట్ దాకా కూడా వెళ్ళిపోయింది కదా. ప్రెసిడెంట్ మమతా వ్యవహారం చూస్తుంటే ఇప్పుడు వరకు ఈడీని సిబిఐని ఎదుర్కోవడానికి ఎవరి వల్ల కాలేదు. అంటే వాళ్ళు న్యాయస్థానానికి వెళ్తున్నారు, ఏదైనా చేస్తున్నారు. అయితే ఇప్పుడు వీధి పోరాటాల ద్వారా వాళ్ళని అడ్డుకోవడం ద్వారా ఒక రకంగా కొత్త పాఠాన్ని, అంటే ఈడీని సిబిఐని ఎదుర్కోవడానికి గతంలో కూడా పోలీస్ కమిషనర్ని వాళ్ళు సిబిఐ వాళ్ళ ఆఫీస్ మీద దాడి చేయబోతుంటే ఆమె నిరాహార దీక్ష చేసింది. అంటే అక్కడ అది కూడా ఆమె ఏం చేయలేకపోయింది కేంద్రం. అంటే కేసులు నడుస్తున్నాయి అంతే గానీ తర్వాత కొత్త పాఠాలు నేర్పుతున్నట్టు కనిపిస్తుంది ప్రతిపక్షాలకి. అదే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, అది క్రికెట్కి సంబంధించిన. క్రికెట్కి సంబంధించి ఏంటంటే, జాంటీ రోడ్స్ రాకముందు ఫీల్డింగ్ అంటే ఇలానే చేయాలి, ఆ బంతి దూరం నుంచి వికెట్లను విసరాలనేది అనుకునేవాళ్ళు. జాంటీ రోడ్స్ ఏం చేశాయంటే, బంతి చేత్తో పట్టుకొని వికెట్ల మీద కూడా వెళ్ళి పడిపోవచ్చు, అంటే దూకుడుగా వెళ్ళిపోవచ్చు అనమాట. వికెట్లు పడేయటం కూడా ఇదేం కాదు, అది చట్ట విరుద్ధం కాదు, అది క్రికెట్ నిబంధనలకు అనుగుణంగా. అట్లాగా ఈమె
ఏ విషయంలో చూసినా గతంలో సిబిఐ అట్లా దూకుడుగా వచ్చినప్పుడు అడ్డుకోవటం, అదేవిధంగా మీకు ఎస్ఐఆర్ చూడండి, మీరు ఎలక్షన్ కమిషన్ కి సంబంధించి చూసినా కూడా అక్కడ బిఎల్ వాళ్ళందరూ చనిపోతా ఉన్నారు, వాళ్ళ ద్వారా కూడా నిరసన తెలియజేసింది ఆమె ఇండైరెక్ట్. మీరు గమనించి ఉంటే కనుక శారదా చిట్స్ విషయంలో కానీ, లేదంటే వాళ్ళ ఎంపీలని చీల్చే క్రమంలో కానీ, లేదంటే వాళ్ళ ఎంపీలకి డబ్బులు ఇచ్చారనే దీని మీద ఆరోపణలు చేసినప్పుడు కానీ చూడండి, అన్నిటినీ కూడా చాలా సమర్థవంతంగా తిప్పికొడుతుంది. అదే కాదు, బెంగాల్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవుతుందని చెప్పేసి మనకి అక్కడ ఒక వైద్య విద్యార్థి రేపుకి సంబంధించి కూడా బీజేపీ చాలా పెద్ద ఎత్తున టేకప్ చేసిన పరిస్థితి ఉంది. సో దానిలో కూడా ఆమె ర్యాలీలో స్వయంగా పాల్గొన్న పరిస్థితి మీరు గమనించే ఉంటారు. ర్యాలీలు జరుగుతూ ఉంటే ఒక ముఖ్యమంత్రి వచ్చి స్వయంగా ర్యాలీలో పాల్గొంది. అంటే ఏంటి, బీజేపీ యొక్క పన్నాగాలు కావచ్చు, లేదా రాజకీయ ఎత్తుగడలు కావచ్చు, చిత్తు చేయడానికి ఎక్కడికక్కడ సమర్థవంతంగా నాకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి బికాజ్ ఆఫ్ తన హానెస్టీ. మమతా బెనర్జీ మిగతా మన ప్రాంతీయ పార్టీల వాళ్ళతో పోల్చుకుంటే కేసీఆర్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, స్టాలిన్ కావచ్చు, ఇంకా జార్ఖండ్ హేమంత్ సోరెన్ కావచ్చు, కేజ్రీవాల్, వీళ్ళందరికీ లేని ప్రత్యేకత ఏంటయ్యా అంటే ఆమె యొక్క సింప్లిసిటీ, ఆమె హానెస్టీ. ఆమె ఖచ్చితంగా అవినీతికి వ్యతిరేకమైన వ్యక్తి అనే ఒక ఇది బెంగాల్ ప్రజల్లో ఆమెకున్న ఆమె ధైర్య సాహసాలకు కానీ, ఆమె యొక్క పోరాటాల పట్ల అక్కడ ఉన్న ప్రజల సానుకూల దృక్పథం కానీ, ఇవన్నీ కూడా ఆమెని ఒక హీరోలుగా బెంగాల్ రాజకీయానికే కాదు దేశ రాజకీయాల్లో కూడా ఆమెకు ప్రత్యేకత నిలుపుతా ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు బీజేపీని ఆమె ఎదుర్కొంటున్న తీరు ప్రజల్లో గట్టి మద్దతు అయితే లభించేలాగా చేస్తుంది. ఇప్పుడు బీజేపీ కూడా మళ్ళీ ఏం ప్రయోగించాలి, ఏంటి దీనిలో నుంచి ఏ విధంగా అంటే ఇప్పుడు సీన్ అంతా కూడా బాల్ ఎక్కడికి పోయిందంటే సుప్రీంకోర్టుకి వెళ్ళింది. హైకోర్టులో కేసు నడిపేటప్పుడు కూడా ఆ రోజున విచారణ జరగకుండా వీళ్ళందరూ కూడా అడ్డం పడ్డారు అనేది కూడా ఒక లాయర్స్ కి సంబంధించి కూడా డెసిషన్ తీసుకుందామా. ఆ లాయర్స్ అందరూ ఈ విధంగా అంటే బీజేపీ ఎక్కడ ఒక స్టెప్ వేస్తే 2 స్టెప్లు ఆమె ముందుకేస్తుంది. సో ఎక్కడికక్కడ రాజకీయ ఎత్తుగడలు ఆమెని దెబ్బతీయడానికి ఇవేమీ కూడా బీజేపీకి సహకరించట్లేదు. కొరకరాని కొయ్యి అంటాం మనం. ఖచ్చితంగా ఈ యొక్క ఆ పదం అనేది ఏదైతే ఉందో మమతా బెనర్జీకి బీజేపీకి మమతా బెనర్జీ ఆ విధంగా తయారైందంటూ ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా ఆమె గతంలో మనం చూసినట్లయితే ప్రధాని పదవికి పోటీదారులు ఆమె కూడా ఒకటి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే విపక్షాల్లో అనైక్యత. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మిగతా ఏ పార్టీలు కూడా ఎప్పుడు కూడా కొద్దిగా కూటమిలా చేరదామనే లోపు బీజేపీ ఎక్కడో ఒక చోట నుంచి దాన్ని నరుక్కుంటూ వస్తుంది. మొన్న ఒక విమర్శ కూడా వచ్చిందండి. ఇప్పుడు ఇంత పెద్ద అవకాశాన్ని ఈమె క్రియేట్ చేసినప్పుడు కేంద్రానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ వచ్చి ఆమెను అభినందించడం కానీ, రాహుల్ గాంధీ ఆమెతోటి సాలిడారిటీగా నిలబడటం కానీ చేయకపోవటం అనేది స్ట్రాటజిక్ మిస్టేక్ కాంగ్రెస్ అనేది కూడా ఒకటి వచ్చింది. అంటే ఇక్కడ ఒకటి ఉంది సార్, యాక్చువల్గా సోనియా గాంధీ నాయకత్వాన్ని ఆమె గతంలో వ్యతిరేకించిన నేపథ్యాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు ఏకం అవ్వాలి, ప్రతిపక్షాలు కలుపుకోవాలి కాంగ్రెస్ అనే పరిస్థితి లేకుండా పోయింది అనేది విమర్శ. అదే సార్, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే అది ఏదో అంటారు చూసారా, మా తాతలు నేతులు తాగారు అని, అట్లాగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారిపోయింది. అది సీట్లని దానికి ఉన్న ఓట్ల శాతం పట్టి సీట్లని అడుక్కునే బెగ్గి చేసే పరిస్థితి వచ్చేసింది. మనం బీహార్లో కూడా చూసాం మనం. ఇప్పుడు మేము అసలు కాంగ్రెస్ ఉండటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి అక్కడ తేజస్వి యాదవ్ వాళ్ళు ఓపోతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారిపోయింది. సో అందువల్ల ఇప్పుడు అక్కడ బీజేపీ కాంగ్రెస్ పార్టీలో నుంచి వెళ్ళి ఆమె ముఖ్యమంత్రి అయిన పరిస్థితి ఇవన్నీ చూసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఆమె ఎప్పుడు కూడా హోల్ హార్టెడ్ గా సపోర్ట్ చేసిన పరిస్థితి లేదు ఇటీవల కాలంలో కూడా. ఆమె ఎప్పుడైనా ఈ కూటమి కడుతున్నారు అన్నప్పుడు ఆమె కొంత విభిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది దేశ నాయకత్వానికి సంబంధించి. సో అందువల్ల రాహుల్ గాంధీకి ఆ వైరుధ్యం ఉంది. ఇప్పుడు రాహుల్ గాంధీ పరిస్థితి అదే, ఎక్కడ ఆయన ఒక తెలంగాణ, కర్ణాటక చూడండి, ప్రతిపక్ష నాయకులు ఎవరు ఇండియా కూటమిలో కూడా ఆయనకి యాక్సెప్టెన్స్ లేదు. ఆయన నాయకత్వ ప్రతిభకు సంబంధించి జనాల్లో, ప్రజల్లో, దేశ ప్రజల్లో కావచ్చు, వాళ్ళ కూటమి కట్టే పార్టీల్లో కావచ్చు, ఎక్కడా కూడా రెస్పెక్ట్ లేదు. ముందు ఆయన ప్రధానంగా అంగీకరిస్తారనే తర్వాత ఆయన అంటే రెస్పెక్ట్ లేదు. ఆయన నాయకత్వం మీద భ్రమలు కూడా తొలగిపోయినాయి. ఇప్పుడే ప్రియాంక గాంధీ వైపు చూస్తా ఉన్నారు. సో మనం టోటల్ గా చూసినట్లయితే బెంగాల్లో ఖచ్చితంగా దేశ మొత్తం మీద ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే బెంగాల్లో మమతా బెనర్జీ
బీజేపీ మీద చేస్తున్న ఫైట్ అనేది ఖచ్చితంగా సంచలనంగా మారిందని చెప్పవచ్చు. దీనికి ఏ విధంగా సుప్రీంకోర్టు కానీ ఆ ఈడీ, సిబిఐ, ఎందుకంటే సిబిఐ, ఈడీ, ఎలక్షన్ కమిషన్ని కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా వాడుకుంటుంది అనేది దేశవ్యాప్తంగా తెలియజేయడంలో మమతా బెనర్జీ సక్సెస్ అయిందని చెప్పాలి. దానిలో ఇక్కడ ఇక్కడ ఎటువంటి ఇంకొక అనుమానం లేదు. విషయం అండి మీ దృష్టి తీసుకొస్తాను. యాక్చువల్గా ఈ కేసులో ఎఫ్ఐఆర్, ఆ బుగ్గు కుంభకోణం కేసులో 2020లో ఎఫ్ఐఆర్ కట్టారు. అంటే ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ నుంచి మాంజీ అనే అతను ఆ, హవా ఇది అక్రమంగా బొగ్గు తవ్వుకొచ్చి దాని ద్వారా వచ్చిన డబ్బుని ఐపాక్ ట్రాన్స్ఫర్ చేశారు హవాలా ద్వారా అనేది కేసు. అప్పటికి యాక్చువల్గా ఐపాక్లో ఈ ప్రతీక్ జైన్తో పాటు ప్రశాంత్ కిషోర్ కూడా ఉన్నాడు డైరెక్టర్గా. ఇప్పుడు ప్రశాంత్ అవును. కిషోర్ని అప్పుడు అంటే ఆయన కూడా దీనికి రెస్పాన్సిబుల్ అవుతాడు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని పక్కన పెట్టి కేవలం ప్రతీక్ జైన్ ఇంటి మీద, ప్రతీక్ జైన్ ఆఫీస్ మీద దాడులు చేయటము, ఇది కూడా అంటే ఇట్లాంటి పనుల వలన ఈడీ, సిబిఐల మొరాలిటీ కూడా దెబ్బతింటుంది. దాని మీద నమ్మకం వాళ్ళు కూడా చట్టబద్ధంగా పోవట్లేదనే ఒక విమర్శ కూడా వస్తుంది. అందువలన మమతా బెనర్జీకి వాళ్ళు అలసైపోయినట్టున్నారు కదా. ఇప్పుడే కాదు సార్, ఇప్పుడు మనం చూడండి, తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా ఎక్కడ వాళ్ళు లొంగ తీసుకోవాలనుకుంటే బీజేపీ, అక్కడ వాళ్ళకి పాత స్కాములు కానీ, పాత కుంభకోణాలు కానీ, ఈవెన్ పారిశ్రామికవేత్తలకు సంబంధించి కూడా మీరు, నేను రీసెంట్గా చూసా, ఏంటంటే అదానీ గారికి సంబంధించిన వ్యాపార ఒప్పందాల్లో అనుకూలంగా వివరించలేదని జిఎంఆర్ మీద కూడా వాళ్ళు దాడులకు వెళ్ళిన పరిస్థితి ఉంది. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే మనకి గల్లా జయదేవ్కి సంబంధించి కూడా అదే సో ఇలాంటివి కూడా ప్రయోగిస్తా ఉన్నారు. అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో, ఏది 2019 ఎన్నికలకు ముందు కూటమిలోంచి విడిపోయింది కదా ఇక్కడ బీజేపీ, అదే తెలుగుదేశం పార్టీతో విభేదించింది. అప్పుడు కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా మీరు కేసులు ఏవైనా ఉంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన కేసులు అట్లా పెండింగ్ లో ఉంచుతారు. ఆ కేసులు బూచి చూపి ఆయన లొంగ తీసుకునే పరిస్థితి ఉంటుంది. అక్కడ కేసీఆర్ గారిని అలా అదే విధమైన పరిస్థితి ఉంటుంది. ఇక అక్కడ పినరయి విజయ్ గారిని, ఇక్కడ మన కర్ణాటకలో చూడండి, డికే శివకుమార్ అప్పుడప్పుడు ఆయన వాయిస్, ఆయనకి ఏదైనా ఒత్తిడి వచ్చినప్పుడు, ఆయన అనుకూలంగా లేనప్పుడు నన్ను బీజేపీ వాళ్ళు కూడా పిలుస్తున్నారనే పేర్లు వదులుతూ ఉంటాడు. ఏంటంటే ఆయనకు ఆఫర్స్ ఇచ్చారు అట్లా. అదే డికే శివకుమార్ బలమైన వ్యక్తి అనే ఈడీ ఎన్ని ఎన్ని సంవత్సరాల పాటు వేధించిందో చూసాం. ఆయన ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ చేస్తున్నారనే ఆరోపణలు అవన్నీ తీసుకురావటం, పదే పదే సోదాలు చేయటం డికే శివకుమార్ని. సో ఇలాగా ఎక్కడ వాళ్ళకి లొంగ తీసుకోవాలనుకుంటే ఈ 2020, ఇది 26 మధ్యలో ఒక ఎలక్షన్ కూడా జరిగింది. కానీ ఏంటంటే అక్కడ ప్రతీక్ జైన్ అనే అతను ఏం వ్యూహాలు పొందుతాడు, ఆయనకు సంబంధించి మమతా బెనర్జీకి సంబంధించిన నిలబెట్టబోయే అభ్యర్థులు ఎవరు, వాళ్ళ ఎన్నికల వ్యూహం ఏ విధంగా ఉంది, బీజేపీని ఏ విధంగా దెబ్బతీపోతా ఉన్నారు, ఇట్లాంటివన్నీ కూడా ఆయన దగ్గర సమాచారం ఉంటది. సో బొగ్గు స్కామ్ అనేది 2020. మరి అక్కడ ప్రశాంత్ కిషోర్ని ఏమో క్వశ్చన్ చేయరు. ఆయన ఆయన ఆల్రెడీ నిజానికి బీహార్ లో బీజేపీకి సహకరించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆయన 3% ఓట్లు చేల్చడం ద్వారా 2 చిల్లర అనుకుంటా బహుశా బీజేపీకి అక్కడ గెలుపుకి దోహదం చేశాడు అనేది కూడా ఉంది. కాబట్టి ఆయన పక్కన పెట్టి ఉండొచ్చు. ఇప్పుడు ప్రతీక్ జైన్ అనే అతను మమతా బెనర్జీకి వ్యూహాలు పొందుతున్నాడు కాబట్టి ఇప్పుడు ప్రతీక్ జైన్ ని దానిలో నిందితుడుగా కానీ లేదా క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలనేది కానీ వేధింపులకు గురి చేసే అవకాశాలు ఉంటాయి. సో ఏదైతే మమతా బెనర్జీ ఆరోపణలు చేస్తుందో దానికి బీజేపీ కూడా కొంత డిఫెన్స్ లో పడి ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు, అయితే ఏంటంటే ఇక్కడ మొత్తంగా చూడాల్సి వస్తే ఎన్నికలు వస్తుండగానే బీజేపీకి ఆయా రాష్ట్రాల్లో కేసులు కావచ్చు, ఆయా రాష్ట్రాల్లో కుంభకోణాలు కావచ్చు, ఆయా రాష్ట్రాల్లో అవినీతి కావచ్చు, అన్ని గుర్తుకొచ్చేస్తాయి. సిబిఐ కానీ, ఈడీ కానీ, లేదు ఇవన్నీ లేదనుకుంటే ఎలక్షన్ కమిషన్ సర్వస్వతంత్ర సంస్థ అంటారు. కానీ ప్రతిపక్షాలు ఏం ఆరోపిస్తాయి, అది బీజేపీ జేమ సంస్థగా ఉందని చెప్పేసి వాళ్ళ ఆరోపణ. అదే ఇప్పుడు ఇక్కడ కూడా తృణమూల్ కాంగ్రెస్ ఓటు బ్యాంకుని దెబ్బతీసే విధంగా ఓట్ల తొలగింపు ఉంది, సరికిందని చెప్పేసి చెప్తున్నారు. అదే ఇప్పుడు అసలు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఎక్కడ ఏ రాష్ట్రంలో జరిగినా కూడా అది బీజేపీకి అనుకూలంగా చేసుకుంటా ఉంది, ఆ ప్రతిపక్షాల ఓట్లన్నింటి కూడా తీసేస్తుందనే కదా వీళ్ళందరూ ఆరోపిస్తా ఉంది. ఓ పక్కన రాహుల్ గాంధీ ఓట్ చోర్ అనే విషయం, దానిలో ఇంపాక్ట్ అదే కదా, మహారాష్ట్ర దగ్గర నుంచి జరుగుతూ ఉంది, బీహార్ లో కూడా అదే పరిస్థితి అన్నాడు ఆయన. సో అయితే అక్కడ జరుగుతుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి కూడా సరైన సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే జార్ఖండ్ లో గెలిచారు, మరి తెలంగాణలో గెలిచారు. మొన్న బై ఎలక్షన్ జరిగితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో ఇలాంటి వాటికి కూడా అక్కడ సమాధానాలు క్వశ్చన్ మార్క్ గా ఉంటున్నాయి. సో నేను అనేది ఏంటంటే మమతా బెనర్జీ అయితే మాత్రం బీజేపీ ఏ విధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఈడీ, సిబిఐ,
అదేవిధంగా సర్వస్వతంత్రంగా ఉన్న ఈసీ వీటిని ఉపయోగిస్తూ ప్రతిపక్షాలను కానీ లేకపోతే ప్రాంతీయ పార్టీలని దెబ్బతీస్తుంది అనే ఆరోపణలకు మాత్రం ఖచ్చితంగా ఆధారాలు చూపుతూ ఆమె బహిరంగంగా ప్రజల మద్దతు కూడగొట్టుకొని ఫైట్ చేస్తుందంటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు ఈ ప్రజలు కేసు ఆమెకి ఎక్కడికి ఎంత పోతుంది అంటారు? అసలు ఈ కేసు ఫేట్ ఏమైతుంది అంటారు ఇప్పుడు ఇప్పుడు సుప్రీంకోర్టులో? ఖచ్చితంగా అండి, అంటే ఇప్పుడు అదే ఎన్ఫోర్స్మెంట్ మనకి కేసు డైరెక్టరేట్ కౌంటర్ కేసు సంబంధించి అని మామూలుగా పెట్టుకుంటారు కదా, మనకి బయట చూస్తూ ఉంటాం పోలీస్ స్టేషన్లో రాజకీయ నాయకులు కానీ వీళ్ళు. అట్లా ఇది కేసు కౌంటర్ కేసు లాగా అయిపోయినట్టుంది కదా. ఖచ్చితంగా అండి, కేంద్ర అది ఏంటంటే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే పార్టీల మధ్య జరిగింది. అదే ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర కేంద్రం అంటే ఫెడరల్ వ్యవస్థలో మనకి ఏంటంటే రెండు, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా కేంద్ర రాష్ట్రాల మధ్య ఈ గవర్నర్ అధికారాలు ఏంటనేది అనేది పెద్ద ఎత్తున చర్చ జరిగిన పరిస్థితి ఉంది. అదే సో ఇప్పుడు ఏంటంటే ఈ ప్రభుత్వ సంస్థలని దుర్వినియోగం, ఇటు కేంద్ర పోలీసు రాష్ట్ర పోలీసు వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫైటింగ్. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు ఎలాంటి డెసిషన్స్ తీసుకోబోతుంది, ఈ సన్నని లేకపోతే ఇది ఒక్కటే కాదు, ఇది దేశం మొత్తంలో ఉన్న రాష్ట్రాలన్నింటికి దిక్సూచిగా ఉంటుంది. ఏదైతే తమిళనాడులో బిల్స్ అలా పెండింగ్ పెట్టడంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుందో, అదే ఇప్పుడు అదే విధమైన పరిస్థితి సుప్రీంకోర్టుకు వచ్చింది ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థల దుర్వినియోగం విషయంలో. సో మరి సుప్రీంకోర్టు ఏ విధమైన దిశానిర్దేశం చేస్తుంది, అంటే అది అందరూ కూడా ఎదురు చూస్తారు. మమతాకు కూడా నోటీసులు ఇచ్చినట్టుంది. అట్లాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ ఐపీఎస్ అధికారులు, బెంగాల్ ఐపీఎస్ అధికారులు, పోలీస్ కమిషనర్ వీళ్ళ వ్యవహారం మీద కూడా వాళ్ళకి నోటీసులు ఇచ్చినట్టుంది. మమతాకు కూడా అదే 2 సార్, వారాలు ఇప్పుడు గడువు ఇచ్చినట్టుంది. మనకి ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే బీజేపీ అంతకు మించి ముందుకెళ్తలేదు. అంటే యాక్చువల్గా మమతా బెనర్జీని మరి అరెస్ట్ చేస్తే ఒక ప్రత్యేక పరిస్థితులు ఏర్పడతాయి. అదే నోటీసులు ఇవ్వడంతో ఆపేస్తున్నారు. అదే అక్కడున్న డీజీపీకి అక్కడున్న పోలీస్ కమిషనర్ కూడా నోటీసుల వరకే ఇస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ తీసుకుంటున్నారు తప్పితే అంతకు మించి అగ్రెసివ్ గా వెళ్తున్న పరిస్థితి లేదు. ఎందుకంటే అప్పుడు ప్రతిష్టంభన ఏర్పడింది, కేంద్ర రాష్ట్రాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళందరూ కూడా కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన వాళ్ళే కదా, అదే డీజీపీ కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్స్ కావచ్చు. అదే సో అక్కడ ఒక డెలికసీ ఉంటది, ఒక సున్నితమైన అంశం దాన్ని. సో అందువల్ల సుప్రీంకోర్టు వాళ్ళు కూడా బీజేపీ కూడా ఏంటంటే సుప్రీంకోర్టు కి దీన్ని తీసుకెళ్లిన పరిస్థితి కూడా చూడొచ్చు. సుప్రీంకోర్టు మరి ఏ విధంగా అంటే నాకైతే మాత్రం ఇప్పుడు జరిగిన వ్యవహారం అంతా చూస్తే ఖచ్చితంగా ఎంతో కొంత అక్కడ ఉన్న లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్స్ లో కొంత బలహీనపడిన మమతా బెనర్జీని తిరిగి బలపడేలా ఈ యొక్క వ్యవహారం నిలిపిందంటంలో ఎటువంటి సందేహం లేదు. అదే అండి. అదే ఇప్పుడు అంటే ఒక రకంగా చూస్తే ఇప్పుడు ఐపాక్ ఏమో ఎక్కడి నుంచో డబ్బులు రావటం, అంటే ఒక పొలిటికల్ కన్సల్టెన్సీస్ యొక్క పాత్ర రాజకీయాల్లో పెరిగిపోయింది. అవి వాటికి ఎక్కడి నుంచో డబ్బు వచ్చిందని ఆరోపణ. పోనీ ఆరోపణ మీద ఈడీ, ఎందుకంటే ఇప్పుడు ఐపాక్ అనేది మొత్తం అన్ని పార్టీలకి బంధువే. ఇప్పుడు ఆయన ఫస్ట్ మోడీని గెలిపించింది కూడా ఐపాకే కాబట్టి ఆ ఐపాక్ ద్వారా ఇప్పుడు ఈ డబ్బులు వచ్చినాయి అంటే ఇప్పుడు పొలిటికల్ కన్సల్టెన్సీస్ యొక్క ఇంటర్ఫీరెన్స్ రాజకీయాల్లో ఎక్కువైపోయింది అనేది ఒకటి అనిపిస్తుంది. ఇంకోటి ఇప్పుడు ఈ షాడో బాక్సింగ్ జరుగుతుంది. ఇప్పుడు అది ఈ గవర్నమెంట్కి ఆ గవర్నమెంట్కి మధ్య షాడో బాక్సింగ్ జరుగుతుంది. ఈ పరిణామాల మీద మీరు ఏం చెప్తారు? ఇప్పుడు అసలు ఎన్నికల వ్యూహకర్తలు వీటి మీద కూడా ఒక విధి విధానాలు, ఒక చట్టం కూడా తేవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం చూసాం, అదే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూసినట్టయితే వాళ్ళు కొన్ని అనైతిక వ్యవహారాలను కూడా ఎన్నికల వ్యూహకర్తలు ప్రోత్సహిస్తున్నారని, అంటే లోకల్ గా కొన్ని ఆరోపణలు చేశారు. ఎవరు మనం చూసినట్టయితే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చేశారు. ఏంది అక్కడ వాళ్ళ ఓటింగ్ రాజకీయాల కోసం కులాల మధ్య కూడా వైషమ్యాలు రెచ్చగొడతాం కానీ, లేదంటే కొంతమందికి కొన్ని రకాలైన సంక్షేమ పథకాలు అధికారికంగా అమలు చేయటం కానీ ఇట్లాంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు. అక్కడ మనం చూసిన సిద్ధం సభల్లో పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబుకి సంబంధించిన బొమ్మలను పెట్టి వాళ్ళు కొడతా ఉన్నారు. సో ఇలాంటి కొంత అనైతికత రాజకీయాలు కూడా ఈ వ్యూహకర్తలు తెరతీస్తున్నారు అనేది ఇక్కడ ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు రాజకీయ పార్టీలకి విరాళాలు 100 కోట్ల రూపాయలు వస్తా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటే టీసీఎస్ మీద ఆరోపణలు చేయగానే ఒక 10 కోట్ల రూపాయలు సంబంధిత పార్టీకి ఇచ్చిన పరిస్థితి విరాళం. సో ఆ విరాళాలు ఇట్లా అంటే నేననేది ఏంటంటే ఇప్పుడు ఈ విరాళాలని కూడా మళ్ళీ వాళ్ళు ఐపాక్ లాంటికి అసలు ఎంత ఇస్తున్నారు. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఆ మధ్య చెప్పాడు, నాకు వచ్చి ఒక సలహా ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారు పిలిచి లోకేష్ గారు మాట్లాడారు,
నేను జస్ట్ సలహా ఇచ్చినందుకు నాకు కొన్ని కోట్ల రూపాయలు వస్తున్నాయి అంటున్నారు. సో అదే వాళ్ళు ఎలాంటి సలహాలు ఇస్తున్నారు ఏంటి, అది సీక్రసీగా ఉండొచ్చు, కానీ అది నైతికంగా ఉందా అనైతికంగా ఉందా అనే దాని మీద కూడా చర్చ జరగాలి. ఎందుకంటే ఎన్నికల వ్యూహకర్తల వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేక రాష్ట్రాల్లో వస్తున్నాయి అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. అదే అంటే వాళ్ళు రాజకీయ పార్టీల ముసుగులో వాటిని ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. అదే సో వాటి మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరగాలి. ఆ వ్యూహకర్తలు ఏంటి, వ్యూహకర్తలు ఇచ్చే సలహాలు ఏంటి, ఎందుకంటే ఎన్నికల కమిషన్ దాని మీద దృష్టి సారించాల్సిన అవసరం కూడా ఉంది. ఎన్నికల వ్యూహకర్తలకు నియమించినప్పుడు అవి అధికారికంగా ఎలాంటి వాళ్ళకి విరాళాలు అందుతున్నాయి, ఎక్కడి నుంచి అందుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ కూడా ఐపాక్ మీద ఆరోపణలు వచ్చాయి, డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ఇచ్చారని రకరకాలు వచ్చిన పరిస్థితి ఉంది. సో నేననేది ఏంటంటే వాటి విరాళాలు కానీ, అవి ఇస్తున్న సలహాలు కానీ, ఆ సలహాల ద్వారా ఏమైనా రాష్ట్రాల్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటివి అవుతున్నాయా ఏంటి. ఇప్పుడు కేంద్ర రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాలు మొత్తాన్ని వాటికి ఇస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక చర్చ కూడా ఒకటి చెప్తానండి సత్యనారాయణ గారు. ఇప్పుడు మమతా బెనర్జీ గారు ఏమంటారు, మా పార్టీ ఐటీ విభాగం అంటున్నారు ఆయన, ఐపాక్ని. ఐటీ విభాగం ఎట్లా అవుతుంది? ఎన్నికల వ్యూహకర్తలు వేరు, మీ పార్టీ ఐటీ విభాగం వేరు. వాళ్ళు వాళ్ళు వ్యూహకర్తలు అన్నప్పుడు వాళ్ళకి మీకు సలహాలు ఇస్తారు, మీ క్యాండిడేట్లకు సంబంధించిన అడ్వైజెస్ ఇస్తారు. ఈ క్యాండిడేట్ అయితే బాగుంటుంది అంటే ఇంకోటి క్యాండిడేట్ మా రహస్యాలు ఎత్తుకెళ్ళటానికి ఈడీని సాధనంగా వాడుకుంటున్నారు అనేది చాలా తీవ్రమైన అభియోగం అండి ఇప్పుడు దాకా జరిగినట్టుకంటే కూడా. మా ఎన్నికల అదే జాబితాలు ఇప్పుడు కానీ మా ఏమవుతుందంటే ఎన్నికల వ్యూహాలు కానీ ఎత్తుకెళ్ళటానికి ఈడీని ఉపయోగించుకుంటున్నారు అనేది చాలా తీవ్రమైన అభియోగం చేశారు. ఇప్పుడు అదే సిపిఐ ఆరోపణ కూడా ఏంటంటే, అసలు మీరు ఎన్నికల వ్యూహకర్తకి మీ పార్టీ యొక్క మొత్తం ఏదైతే మీ పార్టీ వ్యవహారాలన్నింటినీ కూడా వాళ్ళ చేతిలో పెడతాం ద్వారా అసలు మీరు రాజకీయ పార్టీకి ఏం నడుపుతున్నారనేది విమర్శలు చేసింది. అంటే ఇప్పుడు అంతే కదా, ఎందుకంటే ప్రతి చోట కూడా ఇప్పుడు వీళ్ళ మేనిఫెస్టోలు తయారు చేయటం కానీ తర్వాత ఏం చేయాలంటాం కానీ వీళ్ళు ఏ రకంగా ఏ కాలు ఎరగొట్టుకోవటం చెయ్యి ఎరగొట్టుకోవటం లేదా ఏమైనా మర్డర్ చేయటం అంటే అంటే బిలో ద బెల్ట్ వ్యూహాలు కూడా వీళ్ళు చెప్తున్నారు అనేది ఈ వార్తలు వచ్చినాయి. ఖచ్చితంగా వార్తలు కాదు, నిజం కూడా. ఎందుకంటే మనం ఇక్కడ ఆరోపణలు చూస్తా ఉన్నాము. వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అధికారులతో కలిసి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. అధికార అధికార సమావేశాల్లో కూడా వాళ్ళు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలోనే టెస్ట్ వేసుకుని కూర్చున్న పరిస్థితి కూడా మనం చూసాం ఐపాక్ సభ్యులు. సో ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాల్సిన అంశం ఉంది. అంటే వాళ్ళు ఏదో ఒక రూపంలో ఈ అధికారిక విధుల్లో జోక్యం చేసుకోవడాన్ని మనం అవాయిడ్ చేయాలి. ఎందుకంటే డెమోక్రసీలో ప్రైవేటు వ్యక్తులు ఆ విధంగా చొరబడటం అనేది ఒక మంచి సాంప్రదాయం కాదు, డెమోక్రసీకి కూడా మంచిది కాదు. ఖచ్చితంగా రాజకీయ పార్టీలు ఆ గీతను పాటించాలి. అదేదైతే ఉందో యువకర్తలు మీకు గుర్తుండే ఉంటది, ఒకసారి పేర్ని నాని గారు అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ వాళ్ళని పరిచయం చేసి ఇలా అంటే ఆయన ఏదో చెప్పబోతుంటే చెప్పారు. ఆయన లోపల మీకు చెప్పచ్చు కానీ బయట అందరికి ముందు చెప్పడం అనేది ఆయన ఇంట్రెస్ట్ చూపలేదు. ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానించిన పరిస్థితి. సో అట్లా అంటే నేను యువకర్తలు అనేవాళ్ళు ఆ కోర్ టీంకి అడ్వైస్ ఇవ్వాలి తప్పితే ప్రతి మండలంలో గ్రామాల్లో వాళ్ళు చొచ్చుకొని పోయి ఒక కార్పొరేట్ సెక్టార్లో మార్కెటింగ్ ప్రమోషన్ లాగా ఆ విధంగా ఇన్సెంటివ్స్ ఇచ్చే పద్ధతి ఆ టైప్ లో ఉంటే ఏమవుతుందంటే కొన్ని విపరిణామాలకి దారితీసే అవకాశాలు. ఫైనల్ గా అంటే ఈ దేశంలో ప్రధాని మోడీని ఎదిరించగలిగే మగాడు ఎవరూ లేరు. ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా ఆయనే ఈ దేశంలో ఎదిరించగలిగే ప్రతిపక్ష నేత కూడా లేడు అన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఈమె మోడీని ఎదిరించగలిగిన ఏకైక మగువ ఇప్పుడు మమత అని చెప్పేసి నిరూపించుకుందా ఈ ఇన్సిడెంట్ తో మరోసారి? మమతా బెనర్జీ ఆ విషయంలో నిస్సందేహంగా మీరు ఏదైతే ఇప్పుడు చెప్పారో మోడీని ఎదిరించగలిగే మగాడే లేడా అంటే ధీర వనిత అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆమె ఎందుకు ఆ విధంగా ఉండగలుగుతుందంటే ఆమె ముందుగా చెప్పుకున్నట్టు ఇతర రాజకీయ నాయకులకు భిన్నమైన. ఎందుకంటే ఆమె సొంతంగా డబ్బులు సంపాదించుకోవాలని ఆస్తులు కూడబెట్టుకోవాలని ఇలాంటివి ఎక్కడా లేదు. ఆమె సాధారణమైన జీవితం గడుపుతారు. అది మొదటి నుంచి కూడా ఆ విధమైన ఇది ఉంది. సో బెంగాల్ ప్రజల్లో కూడా ఆమె కన్సర్న్ ఉంది. అందువల్ల మీరు జ్యోతి బసు లాంటి వాళ్ళు అన్ని సంవత్సరాలు పరిపాలించిన ఈమె నెత్తిన పెట్టుకుంటున్నారంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకే కాదండి, గతంలో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని ఎదిరించినప్పుడు కూడా ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు లాంటి వాళ్ళు అక్కడ ఉన్నారు, ఏమాత్రం ఆమెని నిరోధించలేకపోయారు కదా. ఆయన రాజకీయాలు కానీ వెనకాల నుంచి పనిచేసి ఉండొచ్చు కదా. సో కానీ వాళ్ళందరినీ ఎదుర్కొంటూ ఆమెదైన వ్యూహం రచించుకుంటూ
అంటే హిందుత్వ ఆమెదైన పోరాట ఇంకొక పంద. మాట కూడా చెప్పండి. హిందుత్వ అనేది మొత్తం స్ప్రెడ్ చేస్తున్నారు వీళ్ళు. హిందుత్వకు పోటీగా బెంగాలీ అస్మిత, బెంగాలీ భావన, జాతీయ భావన తీసుకురావడం ద్వారా కూడా కౌంటర్ చేయగలుగుతున్నట్టున్నారు బీజేపీని. ఖచ్చితంగా అంటే బెంగాల్ నిజానికి ఏంటంటే స్వాతంత్ర పోరాటంలో బెంగాల్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు దగ్గర నుంచి అక్కడ మేధావులంతా ఉన్నారనేది అక్కడ మనకి మొదటి నుంచి ఉంది. పశ్చిమ బెంగాల్లో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళలో బెంగాల్ ఒక ప్రముఖమైన పాత్ర పోషించిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. సో అక్కడ ఉన్న ప్రజల ఆలోచన తీరు కూడా అంటే బీజేపీ మొత్తం జాతీయ స్థాయిలో చూసినట్లయితే అన్ని రాష్ట్రాల్లో హిందుత్వాన్ని రగిల్చిందని చెప్పాలి. గతంలో హిందూ భావన అంటే ఒక మామూలు సాధారణంగా తీసుకునేవాళ్ళు మూడవసారి ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందో అంటే రెండవసారి నుంచే ఆ విధమైన భావన రేకెత్తించారు. మూడవసారి నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని కానీ అక్కడ ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు కానీ ఇప్పుడు హిందువులకు సంబంధించి ఏమైనా విమర్శించినా కూడా ఏదైనా చేసినా కూడా అదొక జట్టు కట్టి ఆ విధంగా ఖండిస్తూ కౌంటర్ ఇవ్వటం అనేది ఇటీవల కాలంలో చాలా స్పీడ్ అందుకుందని కూడా చెప్పాలి. ఇప్పుడు మైనార్టీల్లో కూడా అదే విధమైన ఆందోళన కూడా రేకెత్తుంది. సో వీటన్నిటిని అడ్డుకట్ట వేస్తూ ఖచ్చితంగా బెంగాల్లో మమతా బెనర్జీ గారు తనదైన భావన ఏదైతే తన పోరాటం ఉందో బెంగాల్ ప్రజల పట్ల కన్సర్న్ ఉందో ఈ హిందుత్వాన్ని అక్కడ నిరోధించడానికి మాక్సిమం ట్రై చేస్తా ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ కూడా అదే విధమైన దూకుడుని ప్రదర్శిస్తూ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎందుకంటే బీహార్లో విజయం సాధించగానే కేంద్ర మంత్రి ఒకళ్ళు చెప్పారు ఇంకా మా దృష్టి అంతా కూడా పశ్చిమ బెంగాల్ మీదే ఉందని చెప్పేసి. సో ఆ విధమైన కాన్సన్ట్రేషన్ వాళ్ళు చేస్తా ఉన్నారు ఖచ్చితంగా. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే భారతీయ జనతా పార్టీని అడ్డుకొనగలిగేది ఒక్క హీరోయిజాన్ని ప్రదర్శించేది కూడా మమతా బెనర్జీ అంటంలో ధీరవంతిగా చెప్పొచ్చు, పోరాటవంతిగా చెప్పొచ్చు. సో రేపు ఎన్నికల్లో విజయం సాధిస్తే ఖచ్చితంగా ముందు ప్రధాని అభ్యర్థిగా ఆమెకి అడ్డు ఉండదని కూడా మనం చెప్పచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మస్తాన్ గారు, నమస్తే.